అదే చెండు మంది సార్ అది చెండుమల్ల మందే సార్, నీళ్ళలో రాగలేదు సరిగ్గా, అది వదిలేస్తే. పర్పుల్ అదే చాక్లెట్, ఇది చాక్లెట్, ఇది చాక్లెట్. మార్కెట్లో నువ్వే వేసేదేనా? అది మన ఇది పైపాలెంలో ఇది ఉంది సార్, నర్సరీ ఉంది, 1.5 రూపాయలు మన కుప్పంలోనే సార్, కుప్పంలోనే 200-220 వరకు అమ్ముతుంది. మన బగ్గుపిల్ల పైపాలెం ఆటో వచ్చేస్తారు, 10 మంది రమ్మంటే కూడా సరిపోండి. మురళి, ఇప్పుడు కరెక్ట్గా చెప్పు, ఏది బెస్ట్ అంటావు? చామంతిలో అయితే మనకు సాగు చేయాలంటే చాక్లెట్ అనేసి, చామంతిలో చాక్లెట్ వెరైటీ ఇది. ఇది కొన్ని రోజులు మనకు కోయిపోయినా కూడా 2-3 రోజులు చెట్లోనే నిలుస్తుంది. మార్కెట్కి పోయినా కూడా మంచిగా అమ్ముతుంది. చామంతి కన్నా ఒక 20-30 రూపాయలు తక్కువగా అమ్ముతుంది. ఇప్పుడు 250 అయిపోయింది అనుకోండి సెంటర్లో, ఇది వచ్చిందో 200 రూపాయల వరకు పోతుంది దాదాపుగా. దీన్ని ఇప్పుడు ఒక్కొక్కటే, ఇప్పుడు నేను కొన్ని డౌట్స్ ఉంది నాకు. ఇప్పుడు దీని నార మనం ఎక్కడ తీసుకుంటాం? మనం దీని నార వచ్చింది మన పైపాలెం నర్సరీలో సన్ముఖం అని ఉంటారు, అదే వెల్లప్ప వాళ్ళన్న SMS వాళ్ళు ఇస్తారు మనకు. ఇది 1.5 రూపాయి సీజన్ బట్టి, 1 రూపాయి 1.5 రూపాయి అట్లా పడుతుంది. దీన్ని ఇది వచ్చింది 65 రోజులకు పంట మనకు ఈల్డింగ్ వచ్చి 65 రోజులకు వస్తుంది. గట్టిగా మాట్లాడు, 65 రోజులకు వస్తుంది పంట, 65 రోజులకు వచ్చేస్తుంది. ఇది మనకు మార్కెట్లో కూడా సెంటర్లో 250 రూపాయలు పోయిందంటే, ఇది దాదాపుగా 200 రూపాయలు పోతుంది. ఇది కోసే కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, నీళ్ళు పెట్టేసుకుని ఇట్లా చిన్న మార్కెట్ అదైతే చామంతి అయితే ఒకటే కోసుకోవాలి. ఇది ఈజీగా అవుతుంది, టక్కని కోసుకొని వేసిందో బ్యాగ్లో వేసుకుందాను. మార్నింగ్ మార్కెట్ మార్నింగ్ 5:30 నుంచి 1 అవర్లో కోసుకొని 6:30 అంతా మార్కెట్కి వెళ్ళిపోవచ్చు. మంచి. ఇప్పుడు మందులు అంటే ఇప్పుడు స్టార్టింగ్ మామూలుగా డ్రిప్పులదే నాటినప్పుడు 1261 వదలాల, 999, మళ్ళీ DAP మందులు కానీ అట్లా వదులుకోవాలి. దీనికి ఒక చీడు వస్తుంది, చీడు మందుకు కొట్టుకొని అప్పుడప్పుడు పురుగు మందు కొట్టుకుంటే మెయింటెనెన్స్ ఈజీగా. అంటే ఇప్పుడు నాటిన వెంటనే నెక్స్ట్ స్టేజ్లో వచ్చే పురుగు ఏమది? తెల్ల పురుగా? చీడు వస్తుంది, చీడ పడుతుంది. క్లైమేట్ బట్టి చీడు వస్తుంది. చీడు తర్వాత పచ్చ పురుగు. క్లైమేట్ కొద్ది వర్షం పడే ముందు ఈ దోమ కాట ఏముండాలి దీనికి? దోమ అంతా కొంచెం తక్కువే కొట్టాం సార్, కొంచెం మెయింటెనెన్స్ తక్కువ. దీంతో పోల్చుకుంటే మెయింటెనెన్స్ తక్కువ, ఆ చామంతికి ఎక్కువ. ఇప్పుడు మురళి, ఒక 30 సెంట్లు ఉంటుంది అక్కడ. ఒక 30 సెంట్లకు ఒక అందాజుగా ఎంత కావచ్చు అంటావు ఖర్చు పెట్టుబడి? చెట్లు పెట్టినాడు, అది పోతుంది. 30 సెంట్లకు ఒక 7,000 నారు పడుతుంది సార్. ఎందుకంటే ఇది దగ్గర కొంచెం విడిగా దానికి ఇది ఉంటుంది, దగ్గర హోల్స్ దగ్గర వేసుకుంటే 30 సెంట్కి 7,500. 40 పెట్టుకో, 40 సెంట్ల కంటే ఒక 7,000 నారు కావాలి. ఈ మల్చింగ్ పేపర్ ఒక మన 30 సెంట్ల కంటే ఒక 2 కట్టలు సార్. మనకి ఇదేమంటే మల్చింగ్ పేపర్లో 25 ఇది వస్తుంది మైక్రో, ఇంకోటి 30 అట్లా వస్తుంది. 2 పంటలు కావాల్సింటే 30 తీసుకుంటే వస్తుంది. ఇంకా తక్కువ అంటే ఒక పంట అంటే 25 మైక్రాన్ తీస్తే ఒకే పంటకు వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ మందుల ఖర్చు ఒక సుమారుగా ఎంత కావచ్చు? అంటే ఈ 30 సెంట్లు 40 సెంట్లు 15,000-20,000 వరకు వస్తుంది మందులు. 15-20 లేబరు తక్కువే, లేబర్ పడేది. అవును మురళి, ఇప్పుడు లేబర్ అంటావు కదా, స్టార్టింగ్ లో నాటిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు లేబర్ కావాలి? నాటిన తర్వాత నాటిన 10-20 రోజులకు మనం ఇలా తుంచాలి. ఏమి ఇక్కడ ఇది వస్తుంది కదా, ఈ హీల్డ్ అని ఇట్లా తుంచినాం అనుకోండి, ఇక్కడ తుంచినాం అంటే ఇక్కడ లాకలు పగులుతుంది. లాకలు పగిలి ఇక్కడ తుంచేసినామంటే ఈ లాకల నుంచి ఇట్లా వస్తుంది. ఇక్కడ ఒక లాక్ తుంచినాం, ఇక్కడ చిగురు పగిలిందును చెట్టు బాగా గ్రోత్ గా వస్తుంది, గుబురుగా వస్తుంది. దాని నుంచి మనము చెట్టు నాటి 25 రోజులకు మనము ఇది ట్రంచింగ్ చేసుకుంటే మొత్తం
మొత్తం లాకులు పగిలి బాగా వస్తుంది. అప్పుడు కావాల్సి వస్తుంది. అప్పుడు హేమిక్ వదులుకోవాలి. హేమిక్ వస్తే ఇంకా బాగా లాకులు. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇది ఈ కలుపు తీసేది దీనికి దీనికంతా ఏం చుట్టుపక్కల కలుపు తీసుకుంటే పోతుంది. ఇట్లా తీసుకొనేసి అక్కడ తోలుతా ఉండే ఇట్లా దీంతో కవర్ వేసిందో ఇట్లా ఎగేసుకొని దీంతో ఒకటి 2 కలుపు తీసుకొని అంటే ఇంకేముండదు దీంతో కలుపు. అప్పుడప్పుడు 15 రోజులు ఇప్పుడు మధ్యలో కలుపు తీసుకుంటే సరే. ఇది ఎట్లా తీస్తావు నువ్వు? ఈ మందు వేసేస్తావా? ఏం మందు మనం చెక్కేస్తాం. దానికి ఇది చేతిలోనే ఇట్లా పెట్టుకోవాలి. అది వేరే అక్కడ చూస్తున్నా ఇట్లా తోసుకోని చేతి బై హ్యాండ్. అది రోటావేటర్ మా చిన్న రోటావేటర్. అంటే మనిషికి స్ట్రాంగ్ భుజాలు బలిష్టంగా ఉన్నాయి. అట్లా సార్, ఎందుకంటే టొమాటో లాస్ వచ్చింది. అది పైన నాటేసి ఒక 1 ముక్కలు నింపేసినాం. అవును మురళి, ఇప్పుడు ఎట్లుంది మురళి టమోటా? టొమాటో ఇప్పుడు 250 రూపాయలు ఉంది. నేను ఇప్పుడు 30 రూపాయలు బాక్స్, 30 రూపాయలు. ఎంత నష్టపోయినావు నువ్వు? ఒక 1.5 లక్షలు 2 లక్షలు. నేను 40,000. 1.5 లక్షలు 2 లక్షలు లాస్. సరే, అందుకోసమే ఇంకొక 2 ఎకరాలు నాటేవాడు సైలెంట్ అయిపోయినా. అదే నాకు ఒక 3 years బ్యాక్ టొమాటో నాటినప్పుడు ఒక 10 lakhs 12 lakhs వరకు వచ్చింది. అప్పుడు అదే దేవుడు ఏదో అంటే వచ్చింది. ఇచ్చినప్పుడు తీసుకోవాలా, రానప్పుడు డీలా పడకుండా ముందుకు పోవాలి. అదే రైతు అనేది. నాకు ఒక 15 సెంట్లకే 40,000 నష్టం ఉంటే ఇంక ఇంతకు ఎంత ఉంటుంది నష్టం? వచ్చింది 2 years నుంచి. 1 year బ్యాక్ 12 lakhs వచ్చింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ టొమాటో లాస్, ఈసారి టొమాటో లాస్. సరే వేసింది మళ్ళీ ఇప్పుడు చెండుమల్లి, చామంతి అట్లా వెళ్ళిపోయింది. కొద్ది ఇట్లా మార్చినాం, దాన్ని బట్టి వచ్చి మార్చి కొద్దిది ఏదో సార్ ఇది వైరస్. చూడండి, చూపిస్తున్నాను. చాలా బాగుంది వ్యవసాయ క్షేత్రము. కుప్పం పరిసర ప్రాంతాల్లో పూల సాగు అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. కుప్పం పరిసర ప్రాంతాల్లో పూల పంటలు ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి వాతావరణము, అదేవిధంగా మోడరేట్గా ఉంటుంది వెదరు, ఎక్స్ట్రీమ్ హీట్స్ ఉండదు కాబట్టి మీకు ఎక్కువగా పూలు పండిస్తారు. ఆ కాలం నుంచి ఎక్కడికెక్కడికో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇదే మురళి, ఇదే సెంట్ వైట్. ఏం దీని ప్రత్యేకత చెప్పు మురళి. ఇది సెంట్ వైట్ ఏమంటే ఇది మనకి ఇప్పుడు కేరళలో పండుగ వస్తుంది, బోనం వస్తుంది. అదేమంటే వాళ్ళు బోనంలో వచ్చింది, వాళ్ళు కేరళలో వచ్చింది ఎక్కువ ఇది వాడతారు, వైట్ ఎక్కువ ఇష్టపడతారు. దాన్ని బట్టి రేట్ అమ్ముతుంది అనేసి వైట్. చామంతిలో వైట్, సెంటెల్లో వైట్. ఈ పెళ్లిళ్ళు, రిసెప్షన్స్ లో అంతా వేసింటారు. అది వేస్తారు. మనకు బోనంలో ఎక్కువ కేరళ వాళ్ళు వాడతారు. ఇంకోటి ఏమంటే చెండుమల్లిలో వాళ్ళు ఆరెంజ్ వాడతారు. గోల్డ్ ఆరెంజ్ ఎక్కువ వాడతారు. ఆరెంజ్ దాని కాబట్టి మనము ఇది బోనం వాడతారు కాబట్టి మనం వైట్ నాటినాం, రేట్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడప్ప ఇది వచ్చేది? ఇంకా ఈ బోనం అంటే ఇంకా 15-20 రోజులకి అప్పుడప్పుడు ఇక మొగ్గు వస్తుంది. ఇంకా ఇది సీజన్ చూసుకునే వేసుకోవాలి. కానీ మనం అంటే రైతులందరూ ఒకే దారిని వెళ్ళకుండా డిఫరెంట్ గా వెళ్తే ఒకటి దొరకకపోయినా ఇంకొక రైతుకు దొరకకపోయినా మార్కెట్ లో రైతుకు దొరుకుతుంది. ఇప్పుడు అది ఖర్చు ఎక్కువనా, ఇది ఖర్చు ఎక్కువనా? చాక్లెట్ ఇది ఖర్చు ఎక్కువ వస్తుంది, అది ఖర్చు కొంచెం తక్కువ వస్తుంది. ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా ఏ రోజైనా మార్కెట్ వెళ్తే మినిమం గిట్టుబాటు ధర వచ్చి నువ్వు పెట్టిండే పెట్టుబడి మళ్ళీ రిటర్న్ వచ్చే పూలు ఏదన్నా ఉందా? పూల సాగు చాక్లెట్ 60 రోజులు. 60 రోజులు అంటే మనకు దసరాకు వస్తుందా? మనం ఎప్పుడు దాటినా 60 రోజులకు వస్తుంది. కానీ జనవరి, డిసెంబర్ నుంచి మనం మంచి కాలం పడుతుంది. డిసెంబర్ నుంచి మనం ఏం చేయాలి, లైటింగ్ వేయాలి. లైటింగ్ వేస్తేనే చెట్టు నీకు గ్రోత్ పెరుగుతుంది. అప్పుడు మనము ట్రంచింగ్ చేసుకోవాలి. ట్రంచింగ్ చేసుకొని కొద్దిగా పెరుగుతుంది. దానికి అటుపక్క ఇటుపక్క పైలు కూడా నాటుకోవచ్చు. దేనికైనా ట్రంచింగ్ చేయాల్సిందే. ట్రంచింగ్ చేస్తే బాగా. అంటే ఇప్పుడు మనం చాక్లెట్ ఇప్పుడు నాటితే 60 రోజులు పెట్టుకో. ఇప్పుడు ఏమి 3rd week జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే నాకు తెలిసి దసరాకు వచ్చేస్తుంది. దసరా కన్నా ముందు, దసరా అయిన తర్వాత వస్తుంది. ఈ మాదిరిగా చీడ పడుతుంది. ఈ మాదిరిగా చీడ పడుతుంది. తెల్ల చీడ, ఎర్ర చీడ పడుతుంది. రైతులకు తెలియజేసేది ఏమంటే, చెడిపోవాలంటే సహజంగా చెడిపోవాలంటే షాంపూ వేసి కొట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఎన్ని షాంపూ వేసిందో డ్రమ్ మనం మామూలుగా బాగా నీట్గా కడిగేసినామంటే ఆటోమేటిక్గా నీకు చీడ వెళ్ళిపోతుంది.
రైతులకు ఇంపార్టెంట్ ఇది. వాళ్ళ షాంపులో 200 పెట్టుకో, నీట్గా కడిగేసి నీకు 100 లీటర్లు అవుతుంది అది. దాని తర్వాత ఏమై మందు కొట్టుకున్నా మాకు మందు బాగా నీట్గా. సో ఇది ఈ తెల్లదో, ఈ తెల్ల చీడ, ఈ తెల్ల చీడ పసుపు చీడగా ఉంటుంది అక్కడక్కడ. ఓకే థ్యాంక్స్. ఓకే సూపర్. అంటే స్ప్రే ఎట్లా ఏమైనా చేసేదానికి ఇది పంపు, దీంతో పంపు డ్రమ్లో నీళ్ళు పెట్టేసి దీన్ని బాగా షాంపూ చేసి బాగా కెట్లో కడిపెట్టేసిందను. దీనికి మనం ఈజీగా మనము తుక్కపోయి కొట్టాలంటే కొద్ది బరువు ఇదిగా ఉంటుంది కాబట్టి దీనికి ఇట్లా ఫిట్ చేసేసింది. లాస్ట్ లాంగ్ 500 మీటర్లు దొరుకుతుంది. లాస్ట్ వరకు వెళ్తుంది. మనం ఒక 2 మంది ఉంటే కూడా మనం ఈజీగా కొట్టుకునేయచ్చు. ఓకే మనం ఈ విధంగా చీడిపోవాలంటే మొత్తము బాగా నీట్గా షాంపూ వేసినావా? షాంపూ వేసి నీట్గా కడిగేసుకుంటే ఈ చీడ అంతా 90% మనకు వెళ్ళిపోతుంది. ఈ చీడ అంతా నీకు దాదాపుగా మందులో పనిచేయదు, మందులో కూడా అంత పనిచేయదు. కానీ ఇట్లా స్ప్రే చేసుకొని బాగా నీట్గా కడిగేసుకుంటే చీడ అంతా వెళ్ళిపోతుంది. చిన్న చిన్న దోమలు గేమలు ఉంటే కూడా వెళ్ళిపోతుంది. చూస్తారు కదా, ఇప్పుడే మన మురళి తన అనుభవాలు చెప్తున్నాడు. మురళి ఎక్స్ సర్పంచ్ వసనాడు, నా క్లాస్మేట్, మేమిద్దరు బాల్య స్నేహితులు, మా ఇద్దరిది ఒకే ఊరండి. మంచి తన వ్యవసాయ క్షేత్రం అయితే చాలా బాగుంది. నేను చేసేది ఏం లేదు ఇతని ముందర, ఎందుకంటే ఇతను వెల్ ఎక్స్పీరియన్స్డ్, పుట్టినప్పటి నుంచి చేస్తున్నాడు. నేను ఇప్పుడు గత 3 ఏళ్ళుగా చేస్తున్నాను. కాబట్టి ఈ అబ్బాయి ఇతని దగ్గర, నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకోవడం నిజంగా నాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. సో ఇప్పుడు బంతి పూలు వేయాలా, ఏం వేయాలా అనేటువంటి డైలమాలో ఉన్నప్పుడు ఒకసారి రా, వచ్చి చూడు, చూస్తే కానీ నీకు చూస్తే కానీ నీకు అర్థం కాదు అని చెప్పినాడు. వచ్చి చూసిన తర్వాత నేను తప్పులు చేసినాను, ఎన్ని నేర్చుకోవాలి, ఇంకా ఏ విధంగా కాస్ట్ ఎఫెక్టివ్గా ముందుకెళ్ళాలనేది చాలా వరకు కొన్ని మెలకువలు చెప్పించినాడు. ఇక్కడ చూసినారంటే కుప్పం అనేది పూలకు హబ్ అనేసి నేను ముందే చెప్పినాను కదా. చాలా విరివిగా సాగు చేస్తారు పూల పంట. ఇప్పుడు చూద్దాం, మనము కొద్దిగా ఆలోచించి, ఎందుకంటే నేను చేసిన తప్పేమంటే ఒక 20 రోజులకు ముందు వేసింటే మనకు వినాయక చవితి, దసరాకు మంచి డిమాండ్ ఉండేది. కానీ నేను కొన్ని ఆఫీస్ పనులు, ఈ బిజీ స్కెడ్యూల్స్, దీనివల్ల నేను కొద్దిగా మిస్ అయినాను. ఇప్పుడు వేయాలనుకుంటుంటే ఇప్పుడు సాధ్యమైనంత వరకు కష్టమే అంటున్నారు. పెట్టుబడి వస్తుందా లేదో తెలియదు.